హిందూ బంధువులందరికీ కూడా ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం ఒక ప్రతి మనిషికి తప్పనిసరి తెలుసుకోవాలన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ప్రతి మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు. అయితే బ్రతికున్నంతసేపు ఆ మనిషి దగ్గరికి పోవడానికి భయపడరు కానీ ఒకసారి చనిపోతే మాత్రం ఆ మృతదేహం దగ్గరికి కాదు కదా, మృతదేహం ఉన్న ఇంటికి పోవాలన్నా, చనిపోయినాక ఆ కార్యక్రమాలకు పోవాలన్నా కూడా చాలామంది భయపడుతుంటారు. అయితే దానికి కారణం ఏందన్నది తెలియదు కానీ చనిపోయిన ఇంట్లో నిజం చెప్పాలంటే తల్లి కానీ, తండ్రి కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ ఇట్లా దగ్గరి వాళ్ళు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి నిజంగా ఒక రకంగా స్తబ్దత ఏర్పడుతుంది. వాళ్ళకి ఏ ఆలోచన రాకుండా ఒక్కసారిగా వాళ్ళకు లోకమంతా ఆగమైపోయినట్టుగా అనిపిస్తుంది. ఏ ఆలోచన కూడా రాదు. వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా ఆ తర్వాత ఏం చేయాలన్న విషయము అర్థం కాని పరిస్థితిలో ఉంటారు కనుక మనము ఆ సమయంలో కనుక సహాయం చేసినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే వివాహాల సమయంలో చాలా మంది సహాయం చేస్తారు, శుభకార్యాల్లో సహాయం చేస్తారు. కానీ ఈ చావు ఇళ్లలో వారు ఒక విధమైనటువంటి స్తబ్దత ఏర్పడినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఏమీ తోచని పరిస్థితిలో మనం పోయి కనుక సహాయం చేసినట్లయితే చాలా అవసరాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏడ్చి చాలా బాధపడి గొంతు వెనుకపోయి కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా పరిస్థితి ఉండరు. ఆ సమయంలో నీళ్ళో, పాలో, చాయో మీకు ఏ చేతనైతే అది మీ చుట్టుపక్కల వాళ్ళు కనుక ఇచ్చినట్లయితే చాలా పుణ్యం. ఈ కార్యక్రమాల్లో ఎవరు దగ్గరకు వచ్చి చేయరు. అయితే ఈ విధంగా చేసినట్లయితే మీకు మహాపుణ్యం. ఇది పాపం కాదు. చావు ఇంటికి పోయి మనం సహాయం చేసి ఏ పని చేసినా కూడా మీరు శుభకార్యాల్లో చేసిన సహాయం కన్నా 100 రెట్ల సహాయం. అది ఏ రకమైనటువంటి సహాయం, నలుగురిని పిలుచుకురావడానికైనా, ఏ రకమైన సహాయం, ఆఖరికి పాడ కట్టడానికి సాయం చేసినా సరే, పాడ ఎత్తుకోవడానికి సాయం చేసినా సరే, మనము ఈ చావు యాత్రకి అంటే అంతిమ యాత్రకి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడతారు. ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోండి, పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. అంతిమ యాత్రకు పోయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా స్నానాలు చేసి, అంటే తలారా స్నానం చేసి వేసుకున్న బట్టలతో సహా ఆ స్నానం చేసి ఆ బట్టలు విప్పి ఇంట్లోకి పోవాలి. ఇది ఫస్ట్. ఆ తర్వాత ఈ చనిపోయిన వారి దశదిన కర్మలప్పుడు కొంతమంది 10వ రోజు చేస్తారు, కొంతమంది 11వ రోజు చేస్తారు, కొంతమంది 12వ రోజు చేస్తారు, కొంతమంది 10వ రోజు 13, 14 రోజుల వరకు కూడా వారి వారి ఆచారాలను బట్టి, ప్రాంతాచారాలను బట్టి, కులాచారాలను బట్టి చేస్తుంటారు. అయితే అప్పుడు హిందూ మత సాంప్రదాయం ప్రకారము వాళ్ళు ఎంత పేదవారైనా కూడా వారికి చాతనైనంతలో అన్న సంతర్పణ కార్యక్రమము చేస్తారు. అయితే ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేసినప్పుడు ఇది తద్దినము అన్నము, తిది అన్నం, దినం భోజనాలు అని చాలామంది ఆ భోజనాలు చేయడానికి కూడా చాలామంది భయపడతారు. చావు ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసినట్టయితే ఆ చావుని తీసుకొచ్చుకున్నట్టే మన ఇంటికి అన్న అపోహ చాలా మందికి ఉంది. అట్లాంటిది ఏమీ లేదు. శుభ్రంగా మీరు భోజనం చేయవచ్చు, ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఎందుకు అంత లేకపోయినా కూడా లేనివారు కూడా తన స్తోమతకు మించి ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తారు. అంటే ఈ చనిపోయిన వారు ఎవరెవరికి బాకీ ఉన్నారో తెలియదు కనుక వారి ఆత్మ ఇక్కడే కొట్టుకుంటుంది కనుక అయ్యో వారి బాకీలో పడిపోయి చనిపోయామే అని కొట్టుకుంటుందన్న ఉద్దేశంతో పెద్దలు ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అన్నదానం కార్యక్రమం ఎంతమంది కనుక భోజనం చేసి సంతృప్తిగా పోతారో అంత పుణ్యం ఆ చనిపోయిన వారి అకౌంట్లో పడుతుందని, వారి పాపాలు తగ్గుతాయని పెద్దలు చాలా విశ్వసనీయంగా చెప్తారు. అంతేకాకుండా ఇవే కార్యక్రమాల్లో ఈ చనిపోయిన పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం స్టీల్ బాక్సులు కానీ, గ్లాసులు కానీ, చెంబులు కానీ
ఇట్లాంటి వివిధ రకమైనటువంటి వస్తువులు వారు ఈ వచ్చిన వారందరికీ కూడా ఇస్తుంటారు. అయితే మరి ఆ వస్తువులను తీసుకోవచ్చా? ఎందుకంటే చనిపోయిన వారి పేర్లు కూడా దాని మీద వారి జ్ఞాపకార్థం, ఫలానా వారి కీర్తిశేషులు, ఫలానా వారి జ్ఞాపకార్థం అని మరణం తేదీ లేదా ఆ డేటు క్లియర్గా పెడతారు. మరి ఆ వస్తువులను తీసుకోవచ్చా? తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చా? ఆ ఇంటికి వెళ్ళిన వాటిలో మరి ఏ విధంగా వాడాలి? మరి పక్కకు పెట్టాలా? మరి దేవునికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇంట్లో జరిగినప్పుడు ఆ వస్తువులను వాడుకోవచ్చా? పూజా కార్యక్రమాల్లో వాటిని వినియోగించవచ్చా? నైవేద్యం పెట్టుకోవచ్చా బాక్సులలో అని చెప్పేసి చాలా మందికి ఇది ఒక అనుమానం. అయితే మీరు ఎట్లాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఈ వస్తువులను తీసుకోవచ్చు, ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. ఇంట్లో మీరు మిగతా మిగతా వస్తువులను ఏ విధంగా వాడుతున్నారో దేవునికి నైవేద్యాలకు వాడుకోవచ్చు. పూజా సమయాల్లో ఇవి కనుక వినియోగించదగ్గ వస్తువులు కనుక అట్లా అయితే వాటిని కూడా వాడుకోవచ్చు. ఎట్లాంటి అనుమానం లేదు. చాలా మంచిది. మీరు ఈ వస్తువులను ఎంత వాడుతుంటే ఆ చనిపోయిన వారికి, అంటే ఎవరి పేరు మీద అయితే మనకు ఆ వస్తువులు ఇచ్చిందో వారికి ఆ పుణ్యము దక్కుతుంది. అయితే శుభకార్యాలలో వీటిని, అంటే ఏవైనా ఇస్తే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి అంటారు. కానీ వీటిని మాత్రం ఇవి దానాలు, బహుమతులు కావు. వారి పేర్ల మీద ఇచ్చేటువంటి జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి దానాలు. ఇంకా కొన్నిసార్లు వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు కూడా తీసుకోవచ్చు, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఎట్లాంటి తప్పలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ముత్తైదువ చావు, ముత్తైదువగా మరణించిన వారి పేర్ల మీద, ఆ స్త్రీల పేర్ల మీద వారి జ్ఞాపకార్థం కుంకుమకాయలు, ఆ తర్వాత వస్త్రాలు అంటే చీరలు పెట్టలేని వారు బ్లౌజ్ పీసులు కూడా ముత్తైదువులకు పెడతారు. ఇవి తీసుకోవడానికి ముత్తైదువులు చాలా మంది భయపడగా నేను ప్రత్యక్షంగా చూశాను. మీకు ఎట్లాంటి భయం లేదు. ఆ ముత్తైదువ చావు అనేటువంటిది ఒక మహిళ జీవితంలో చాలా, హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైంది. ఎవరికో ఒకరికి కానీ ఈ ముత్తైదువ చావు లభించదు అన్నటువంటి అభిప్రాయము చాలా మందికి ఉంది. కనుక చాలా ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ ముత్తైదువ చావు రాదు అని చెప్పేసి అంటారు. కనుక ఈ ముత్తైదుతనం ఈ బ్రతికుండి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఆ ముత్తైదుతనం 10 కాలాల పాటు ఉండాలన్న ఉద్దేశంతో ఇవి పంచిపెడతారు. అంత పెద్ద ముత్తైదువ జీవితాన్ని మీకు కూడా లభించాలన్న ఉద్దేశంతో ఈ కుంకుమకాయలు, చీరలు, బ్లౌజ్ పీసులు ఇస్తారు. నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, మీరు కట్టుకోవచ్చు, ఎట్లాంటి తప్పు లేదు. ఇది చావు కార్యక్రమం కానీ కాకుండా అది ఒక పితృ కార్యక్రమం కనుక అది వారి పెద్దల ఆశీస్సులుగా, ఆశీర్వాదంగా తీసుకోండి, చాలా మంచిది. ఆ కుంకుమకాయలు ఇంటికి తీసుకువెళ్ళి అందులో కుంకుమ వేసుకొని మీరు ముత్తైదువులు బొట్టు పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఎట్లాంటి అభ్యంతరం లేదు, అంటే ఎట్లాంటి దోషాలు లేవు. ఈ దోషాలు అంటే మనం చచ్చిపోయిన వారి వస్తువులు అని భావించాల్సిన అవసరం లేదు. అవి వారి జ్ఞాపకార్థం మాత్రమే ఇచ్చినవి కనుక చావును ఆహ్వానించినట్టు కాదు. ఇవి చాలా మంచిది. రేర్గా ముత్తైదు చావు లభిస్తుంది కనుక అట్లాంటి వారి ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఇట్లాంటి వస్తువులు తీసుకోవడం అనేటువంటిది శుభప్రదం, చాలా పుణ్యం. మీకు అదృష్టం ఉంటేనే ఇట్లాంటివి దొరుకుతాయి అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఇంకా ఇట్లాంటి విషయాల మీద, ఈ సబ్జెక్ట్ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే చాలా వరకు శుభకార్యాల విషయంలో అందరూ ముందుకొచ్చి సాయం చేస్తారు. మేము చాలా ఈ పితృకార్యాల విషయాల్లో చూస్తున్నాము. చనిపోయి వారి బాధలో ఉన్నా కూడా అసలు చుట్టుపక్కల వాళ్ళు అక్కడ పోవడానికే భయపడతారు. వాళ్ళే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళే టీ తెప్పించుకోవడం. కానీ పక్కన వాళ్ళు కనుక టైంకి పోయి మంచినీళ్ళు తీసుకుపోయి ఇవ్వడం, టీ తీసుకుపోయి ఇవ్వడం, పాలు తీసుకుపోవడం అనేది చాలా మంచిది. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ చనిపోయిన పెద్దవారి ఫోటోలు ఇంట్లో ఇటువైపు పెట్టుకోవాలనేటువంటి అయోమయము, అనుమానము
ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని అడుగుతారు కనుక నేను ఈ విషయం చెప్తున్నాను. ఇది చనిపోయిన వారు పితృదేవతలైనా కూడా, అంటే మనకి ఎంత ఇష్టమైన వారు కూడా అయినా కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. అదేవిధంగా దేవుని గదిలో అస్సలు పెట్టుకోకూడదు. మీరు పితృదేవతలైనా కూడా, సొంత తల్లిదండ్రులైనా కూడా దేవుళ్ళ ఫోటోల పక్కకు, దేవుళ్ళ విగ్రహాల పక్కకు, దేవుని గుడిలో పెట్టుకొని దేవుని గదిలో కానీ దేవుని ఊట్లో కానీ పెట్టుకోకూడదు. అస్సలు పనికిరాదు. అయితే మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇంట్లో దక్షిణం గోడకు పెట్టుకోవాలి. దక్షిణముకి అధిపతి యముడు కనుక దక్షిణం గోడకు మేకు కొట్టి మీరు పెట్టుకోవడం అనేది ఇంటికి మంచిది. అయితే మనం ఫోటో పెట్టుకున్నాము, రోజు పోయేటప్పుడు నమస్కారం చేసుకుని పోతున్నాం, బాగానే ఉంది కదా అంటే, అది కాకుండా మీరు ప్రతి అమావాస్యకు ఆ ఫోటోని శుభ్రం చేసి ఇంత గంధము కుంకుమ పెట్టి అగరబత్తులు ముట్టించడం, ఇంత పూలు పెట్టడం చాలా మంచిది. అదేవిధంగా ఆ రోజు మీరు ఏం చేసుకున్నారో అది ఒక చిన్న ప్లేట్లో నైవేద్యంగా పెట్టండి. అంతేకాకుండా ప్రతి పండక్కి కూడా మనము ఇంట్లో మన పిల్లల హాస్టల్లో ఉంటే మనం ఎట్లా గుర్తు చేసుకుంటామో పెద్దల్ని కూడా గుర్తు చేసుకొని ఆ ఫోటోలు శుభ్రం చేసుకొని ఫొటోస్కి మనము నైవేద్యం పెడతాం. పిల్లల ఉదాహరణ ఎందుకు తీసుకున్నా అంటే, వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు తిన్నారా, ఏం చేస్తున్నారు, పండుగ రోజు మనకు మిస్ అయ్యారే అని చెప్పేసి మనం ఒక్కసారైనా వారి గురించి తెలుసుకుంటాం. అదే సేమ్ లాగా మన పెద్దల్ని కూడా మనం గుర్తు చేసుకొని వారికి కూడా మనం చేసుకున్న వస్తువులే నైవేద్యంగా పెట్టండి. అంటే ఫోటో శుభ్రం చేసి మళ్ళీ గంధం పెట్టడం, కుంకుమ పెట్టడం, ఫోటో దానికి మన చేతనైన పూలు పెట్టడం, అగరబత్తులు చూపించడం, ఈ నైవేద్యం పెట్టడము చేయవచ్చు. అయితే దక్షిణం గోడకు మేకు కొట్టుకొని ఆ ఫొటోస్ పెట్టుకోవాలి. ఏది చనిపోయిన పెద్దల ఫోటోలు పెట్టుకోవాలి. మీరు ఎంత పెద్దగా పెట్టుకున్నా కూడా అక్కడే పెట్టుకోవాలి. ఏ రూమ్లోనైనా పెట్టుకోవచ్చు, ఒక దేవుని గది తప్ప. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఇంటికి ఎదురుగా హాల్లో మనకు తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ మనము పెట్టుకోవద్దు. దక్షిణం వైపు పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు ఏముండవు, పెద్దల ఆశీస్సులు మనకి ఎప్పుడూ కూడా ఉంటాయి. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.